వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని పురుషుల సర్జికల్ వార్డులో శుక్రవారం ఉదయం పైకప్పు పెచ్చులూడి కింద పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డు భవనం పూర్తిగా దెబ్బతింది. గతంలోనే ఇది వార్డులో స్నానపు గదుల్లో పెచ్చులు ఊడిపడిన ఘటనలో పలువురు రోగులు గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆసుపత్రి మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకతీయ మెడికల్ కాలేజీ ఎంజీఎం ఆసుపత్రిలో పరిశీలన చేస్తున్న సమయంలోనే ఎంజీఎం ఆసుపత్రి సర్జికల్ వార్డులో పెచ్చులు ఊడిపడట చర్చానీయాంశంగా మారింది. ప్రతి వర్షాకాలంలో సర్జికల్ వార్డు భవనంలో ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయా? జిల్లా యంత్రాంగం మరమ్మతులు చేసే విషయంలో పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ జైలు స్థానంలో చేపట్టిన 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎంజీఎం ఆసుపత్రిలో దెబ్బతిన్న భవనాల మరమ్మతులను చేయడం అవసరమా అన్నట్టుగా అధికారులు ప్రవర్తిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రతి వర్షాకాలంలో భవనం పెచ్చులు ఊడిపోవడం, ప్రమాదాలు జరగడం, పలువురు గాయపడుతున్నారని విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆసుపత్రి మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకతీయ మెడికల్ కాలేజ్ ఎంజీఎం ఆసుపత్రిలో పరిశీలన చేస్తున్న సమయంలోనే ఎంజీఎం ఆసుపత్రి సర్జికల్ వార్డులో పెచ్చులూడిపడటం చర్చానీయాంశంగా మారింది.